హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు శివరాత్రి రోజండి. ఎర్లీగా లేచి ఇవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా స్టవ్ అంతా ముగ్గులు అవి పెట్టేసుకున్నానండి. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇలా ముగ్గులు పెట్టుకొని ఆగ్నేయ దీపం అయితే వెలిగించేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా బాగుంటుందండి. హాయిగా ఉంటుంది. చక్కగా చూడండి, కిచెన్లో దీపం పెట్టేశాక ఆగ్నేయ దీపం పెట్టుకున్నాక ఇలా దేవుడి గదిలో అయితే చక్కగా దీపాలు అవి పెట్టేసుకుంటున్నానండి. పువ్వులతో అన్ని దేవుళ్ళని చక్కగా అలంకరించుకున్నాను. చూడండి ఎంత బాగా అలంకరించుకున్నాను. చూడండి, దీపాలు అవి చక్కగా ఇలా వెలిగించేసుకున్నాను దేవుడి గదిలో. పువ్వులు పెట్టేసరికి ఎంత కలగా ఉంటుంది కదండి దేవుడి గది. చూడండి, రాముల వారి ఫోటో. తర్వాత ఇది దేవుడి మందిర్లో చిన్న మందిర్ అండి, పైన పెట్టేశాను కదా. ఇందులో సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి, తర్వాత శివుడు పార్వతి ఫోటో ఒకటి, వెంకటరమణమూర్తి అలవేల మంగమ్మది ఉన్నాయండి ఫొటోస్. అలా పెట్టుకున్నాను అక్కడ. తర్వాత తులసమ్మను కూడా నీట్గా రెడీ చేసుకొని ముగ్గులు అవి వేసేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇందులో శివలింగానికి కూడా చక్కగా వాటర్తో అభిషేకం చేసేసి విభూతితో విభూతి వేసేసుకొని చక్కగా ఇలా పూజ అయితే ఫస్ట్ చేసేసుకున్నానండి. ఫస్ట్ కిచెన్లో చేసేసాక ఇక్కడ చేసుకున్నానండి తులసమ్మ దగ్గర. తర్వాత దేవుడి గదిలో చేసుకున్నాను. చూడండి, ఈలోపు పాలు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పక్కన ప్రసాదం కూడా చేసేస్తున్నానండి. గోధుమ నూక హల్వా చేస్తున్నానండి, ప్రసాదంగా పెట్టుకోవచ్చని. చూడండి, పెద్ద నూక ఉంటుంది కదా గోధుమ నూక, దాంతో హల్వా చేస్తున్నానండి. చక్కగా నెయ్యిలో వేపుకొని బాగా హల్వా అయితే చేసేసుకున్నాను. చూడండి, లాస్ట్లో ఇలా కాజు బాదం కిస్మిస్ అన్నీ కూడా నెయ్యిలో వేయించుకొని ఇలా వేసేసుకున్నాను. ఈ హల్వా రెసిపీ అయితే మొత్తం వీడియో తీయలేదండి, ముందు పెట్టాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూడండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్రసాదంగా మనం పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు. చక్కగా ఇంతకుముందు ఈ హల్వా రెసిపీ పెట్టానండి, కొలతలతో పక్కా కొలతలతో పెట్టాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా హల్వా పెట్టేసుకొని పూజా మందిరంలో చక్కగా ఇలా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రూట్స్ తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేశానండి. ఇలా అన్నీ చేసుకొని తర్వాత మళ్ళా మధ్యాహ్నం పులిహోర కూడా చేశానండి ప్రసాదంగా పెట్టడానికి. ఇంకా సాయంత్రం శివలింగానికి అభిషేకం చేద్దామని జ్యూసులు అన్నీ తెప్పించుకున్నానండి. చెరుకు రసం, బొప్పాయి రసం,
తర్వాత కొబ్బరి నీళ్ళు, తర్వాత విభూది, తేనె, పాలు అన్నీ అలా తెప్పించుకొని చక్కగా అభిషేకం మన చేత్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చని నేనైతే ఇలా తెప్పించుకున్నానండి. చక్కగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఇలా అభిషేకం అయితే నేను ఇంట్లో చేసుకుందామని తెప్పించుకున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి, నేను ఎలా అభిషేకాలు చేసుకున్నాను ఆ శివయ్యకి అనేసి. ఇదైతే ఈశాన్య దీపం అండి. తర్వాత చూడండి, చక్కగా ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇన్ని దీపాలు వెలిగించుకోవాలని ఏమీ లేదండి, నాకు ఇష్టం కనుక నేను ఇలా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకొని చేసుకోవడమే. మనసు ప్రశాంతంగా ఉంచుకొని పూజ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి. చూడండి, ధూపం కూడా వేసేసుకున్నాను. ఇల్లంతా చక్కగా ధూపం వేసేసుకొని పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. తర్వాత మధ్యాహ్నం పులిహోర కూడా చేశానండి. చూడండి, తర్వాత సాయంత్రం నేను అభిషేకానికి అంతా రెడీ చేసుకున్నానండి. శివలింగాన్ని క్లీన్ చేసి తెచ్చిపెట్టుకున్నాను. పళ్ళెంలో ఇలా పువ్వులు వేసి డెకరేషన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అభిషేకానికి జ్యూసులు అవి అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా పువ్వులు రెక్కలతో ఇలా వేసుకొని పూజ అయితే చేస్తున్నాను. అభిషేకాలు ఫస్ట్ అయితే చెరుకు రసం వేసుకుంటున్నానండి శివలింగం పైన. చిన్న శివలింగం అండి, చాలా చిన్నది, చాలా ముద్దుగా ఉంది. నేను ఇది కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో. రోజు అయితే తులసమ్మలోనే ఉంటుంది. ఈరోజు తీసి తెచ్చుకొని ఇలా అభిషేకాలు అయితే చేసుకుంటున్నాను. చూడండి, తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను. ఫస్ట్ అయితే చెరుకు రసంతో చేశాను, తర్వాత కొబ్బరి నీళ్ళతో. ఎంత అదృష్టం కదండి, మన చేతితో మనం ఇలా శివయ్యకు అభిషేకం చేసుకోవడం. నిజంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇదైతే బొప్పాయి జ్యూస్ అండి, పపాయ జ్యూస్. ఇది కూడా బయట నుండే తెప్పించుకున్నాను. చూడండి, ఆ శివయ్యకు ఇలా అయితే నేను చేసుకుంటున్నాను. తర్వాత తేనెతో అభిషేకం చేస్తున్నానండి. చూడండి, చక్కగా తేనెతో అభిషేకం చేస్తున్నాను. చూడండి, ఎంత చక్కగా అభిషేకం అయితే జరుగుతుంది. చూడండి, ఆ శివలింగంలో నుంచి ఆ శివయ్య కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదండి. చూడండి, ఇప్పుడైతే పాలతో అభిషేకం చేస్తున్నాను. చూడండి, ఇలా పాలతో కూడా అభిషేకం చేసేసాను. తర్వాత మళ్ళీ కొబ్బరి నీళ్ళతో చేస్తున్నానండి. ఎన్ని కోవిళ్ళకి తిరిగినా కూడా ఇంత
ఆనందం అయితే కలగదండి. మనం చెయ్యం కదా అక్కడ పూజ అయితే. మన చేత్తో మనం ఇంట్లో కాబట్టి చక్కగా ఇలా చేసుకుంటున్నాము. తర్వాత విభూది అయితే వేస్తున్నానండి శివయ్య మీద. చూడండి, ఆ విభూది అంటే అతనికి చాలా ఇష్టం కదండి. ఎప్పుడు చూసినా ఒంటి నిండా రాసుకొని ఉంటారు కదా. అందుకే విభూదితో అభిషేకం ఎప్పటికప్పుడు చేస్తుంటానండి. తులసమ్మలో పెడతాను కదా ఈ శివలింగాన్ని. రోజు వాటర్తో అభిషేకం చేసినాక అప్పుడప్పుడు ఇలా విభూదితో కూడా అభిషేకం చేస్తుంటాను. చూడండి, తర్వాత పసుపుతో అయితే అభిషేకం చేస్తున్నాను. ఇప్పుడు కుంకుమతో అభిషేకం చేస్తున్నాను. చూడండి, కుంకుమతో ఇలా అభిషేకం చేస్తున్నాను. చక్కగా ఇలా కుంకుమతో అభిషేకం అయితే చేసేస్తున్నాను. తర్వాత గంధం కూడా వేసుకుంటున్నానండి. గంధం సమర్పయామి అంటారు కదా. తర్వాత పువ్వులతో కూడా ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. తర్వాత ఇలా పువ్వులు పెట్టుకుంటున్నానండి చక్కగా. చూడండి, లాస్ట్న అయితే పువ్వులు ఇలా పెట్టేసుకున్నాను స్వామివారికి. చూడండి, అభిషేకాలన్నీ అయిపోయాయి కదా. లాస్ట్లో ఇలా హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను. చక్కగా ఇలా హారతి ఇచ్చేస్తున్నాను. ఇదంతా నేను ఈవినింగ్ అయితే చేసుకున్నానండి. తర్వాత ఈవినింగ్ లస్సీ కూడా చేశానండి మా నలుగురు కోసం. చక్కగా డ్రై ఫ్రూట్ లస్సీ అండి. కొబ్బరి కూర కూడా వేసుకున్నాను. చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను.